హలో అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రైమ్ షాపింగ్ బ్లాగ్స్. ఇది వచ్చేసి నుమాన్షి ఎగ్జిబిషన్లో సెకండ్ పార్ట్ అనమాట. పార్ట్ 1 కూడా అప్లోడ్ చేశాను. ఎవరైతే చూడకపోతే కంపల్సరిగా వెళ్ళి చూడండి. ఛానల్లో ఫుల్ వీడియో ఉంటుంది పార్ట్ 1. ఇది వచ్చేసి పార్ట్ 2. ఇక్కడ ఇక్కడ మొత్తం చిక్కకరీ మెటీరియల్ అంటారు కదా, దాని గురించి ఇక్కడ మొత్తం అవే ఉన్నాయన్నమాట. డ్రెస్సెస్ చాలాసేపు తీసాము. మా ఫ్రెండ్ ఒక డ్రెస్ తీసుకుంది, సో అందుకని ఇక్కడ ఆమెకి కావాల్సిన డ్రెస్ కోసం అయితే తిరిగాము. కాస్ట్ అయితే చాలా టూ మచ్ చెప్తురు. ఇక్కడైతే బార్గెనింగ్ చేయొచ్చు అనమాట. మనం తగ్గిస్తే వాళ్ళు మనం అడిగిన రేట్కి అయితే ఇస్తున్నారు. అంటే వాళ్ళు 1300 అట్లా చెప్తే మా ఫ్రెండ్ 600 అన్నది, తను ఇచ్చేసిరు అనమాట. అలా బార్గెనింగ్ అయితే చేయొచ్చు. ఈ డ్రెస్సెస్ దగ్గర కొన్ని వాటి దగ్గర అయితే ఫిక్స్డ్ రేట్ ఉన్నాయి. ఈ క్లాతింగ్ దగ్గర అయితే మాత్రం టూ మచ్ కాస్ట్ అయితే చెప్తున్నారు. మనం ఇక్కడైతే బార్గెనింగ్ చేసి తీసుకోవచ్చు. చూపిస్తున్నారు కదా, ఈ డ్రెస్సెస్ అనమాట. ఈచ్ టాప్ వచ్చేసి 1200 చెప్పారు. 1300, 1200 సెట్ వచ్చేసి 1500 అలా చెప్తున్నారు. ఇంకా బార్గెనింగ్ చేస్తే మాత్రం మనకు తగ్గిస్తారు. ఈ డ్రెస్సెస్ దగ్గర అయితే 3 పీస్ కుర్తాస్, ఇంకా డ్రెస్ మెటీరియల్స్, టాప్స్. నెక్స్ట్ వచ్చేసి మేమైతే ఇక్కడ చూస్తున్నాం కదా, టాయ్స్ దగ్గరికి అయితే వెళ్ళాము. నేను ఏదైతే చూపిస్తున్నానో ఆ గన్ వచ్చేసి 700 అంట. నాకు చాలా అంటే చాలా టూ మచ్ కాస్ట్ అనిపించింది. అక్కడ చిన్న బ్లూ కలర్ బైక్ లాంటివి చూపిస్తున్నాను కదా, అది నేను బయట 100 రూపీస్కే తీసుకున్నాను అనమాట రీసెంట్గా. ఇంకా దాని తర్వాత లోపలికి అయితే వెళ్ళిపోయాము అదే షాప్లో. ఇక్కడైతే బ్యాంగిల్స్ వచ్చేసి సెట్ 300, 150 అలా ఉన్నాయి. రెయిన్బో బ్యాంగిల్స్ ఇప్పుడు ట్రెండింగ్లు ఉన్నాయి కదా, రెయిన్బో బ్యాంగిల్స్ కూడా ఉన్నాయి అనమాట. పార్టీ వేర్ అలాంటివన్నీ కొంచెం ఎక్కువ కాస్ట్ ఉన్నాయి. స్టార్టింగ్ అయితే 150 నుంచి అయితే ఉన్నాయి డజన్. 4 బ్యాంగిల్స్ ఇంత, డజన్ ఇంత అని చెప్పి ఆయన చెప్తున్నాడు. ఇక్కడైతే కలెక్షన్ అయితే చాలా బాగుంది బ్యాంగిల్స్ది. కాస్ట్ కూడా ఎక్కువనే అనిపించింది అనమాట. బాగున్నాయి ఇక్కడైతే కలెక్షన్. ఈ షాప్లో అయితే అసలు బార్గెనింగ్ లేదు, ఫిక్స్డ్ అనమాట. ఆయన రేట్ చెప్తున్నాడు, కూర్చుంటున్నాడు. ఇంత నా తగ్గిస్తారంటే టికెట్ తీసుకోకుండా వచ్చిరా, ఫ్రీగా వచ్చిరా అని అంటున్నాడు. సో ఈ షాప్ అయితే ఫిక్స్డ్ రేట్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి చూస్తున్నారు కదా, నేను ఇప్పుడు చూపిస్తున్న డ్రెస్సెస్ అన్ని వచ్చేసి కలంకారీ అనమాట. ఇవి కూడా స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి లాంగ్ టాప్స్ వచ్చేసి 700, చిన్నవి వచ్చేసి 150 నుంచి అలా స్టార్ట్ ఉన్నాయి. మెటీరియల్ కూడా దొరుకుతుంది అంట వీళ్ళ దగ్గర. నాకైతే ఎక్కువ కాస్ట్ అనిపించింది ఇక్కడ. నేను బయట క్లాత్ తీసుకొని కుట్టించుకున్నాను ఇంతకుముందు, చాలా తక్కువ పడ్డది, ఎక్కువ అనిపించింది. నెక్స్ట్ వచ్చేసి మొత్తం ఇక్కడ అమెరికన్ అనేది షాప్ ఉంది, అక్కడికైతే వెళ్ళాము. చూడండి, ఇట్లా ఫిక్స్డ్ రేట్స్ తోటి బోర్డ్స్ పెట్టేశారు. ఇంకా నైట్ డ్రెస్సెస్, కొరియన్ డ్రెస్సెస్, షార్ట్ టాప్స్ అలా చాలా ఉన్నాయన్నమాట. దీంట్లో మనం ఫిక్స్డ్ రేట్ కాబట్టి తీసుకొని సెలెక్ట్ చేసుకొని తీసుకోవడమే. డైలీ వేర్ టాప్స్, కొరియన్ డ్రెస్సెస్, కొరియన్ నైట్ డ్రెస్సెస్, కొరియన్ షార్ట్ డ్రెస్సెస్ ఉంటాయి కదా, అవన్నీ ఉన్నాయి. చిన్నపిల్లలవి కూడా ఉన్నాయి, మన కుర్తాస్ కూడా ఉన్నాయి అనమాట. అన్ని టైప్స్ ఆఫ్ ఉన్నాయి. బాయ్స్ ఉన్నాయి, గర్ల్స్ కూడా ఉన్నాయి అనమాట ఇక్కడ మొత్తము. ఇప్పుడు చూపిస్తున్నాను కదా, టాప్స్ 99K, ఇవి వచ్చేసి 150. ఇవి కూడా టాప్స్ అనమాట. ఇది కొంచెం ఏదో డిఫరెంట్గా ఉంది, 150 అయినా అని చెప్పి చూపిస్తున్నాను. ఏదో వెరైటీగా అనిపించింది నాకు అది చూడడానికి. నెక్స్ట్ వచ్చేసి చెప్పుల షాప్కి అయితే వెళ్ళాము. ఇవన్నీ వచ్చేసి జోధ్పూర్ చెప్పులు అంటారు కదా, అవన్నమాట. చూస్తున్నారు కదా, లేడీస్ చెప్పులు. ఎక్కువ మెన్స్, ఉమెన్ అన్నీ చాలా ఉన్నాయన్నమాట. చిన్నపిల్లలు కూడా ఉన్నాయి. షూ టైప్లో ఉన్నాయి ఎక్కువ మట్టుకైతే. కొంచెం కాస్ట్ అయితే చాలా ఉందన్నమాట. నేను ఇవన్నీ వీడియో తీసిన తర్వాత బయట కాస్ట్ లోపల కాస్ట్ కంపేర్ చేస్తే బయటనే తక్కువ అనిపించింది. నిజం చెప్పాలంటే ఎక్కడో ఒక దగ్గర తక్కువ ఉన్నాయి. చాలా టూ మచ్ కాస్ట్ ఉన్నాయి. ఎగ్జిబిషన్ అని అనుకుంటున్నాం కానీ చాలా అంటే చాలా కాస్ట్ అనిపించింది నాకైతే. నెక్స్ట్ వచ్చేసి దాని పక్కనే చికెన్ కర్రీ అని డ్రెస్సెస్ మళ్ళీ ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఆ షాప్ అతను మొత్తం చూపిస్తున్నాడు, ఇక్కడంతా మాదే అని చెప్పేసి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు లాస్ట్ వరకే మాదే అని చెప్తే చూపిస్తున్నాడు. ఫైనల్గా ఇక్కడ మా ఫ్రెండ్ డ్రెస్ తీసుకుంది. 1350 అలా చెప్పాడు, 600కి అట్లా తీసుకుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి చూడండి, ఎక్కడ చూసినా కొరియన్ డ్రెస్సెస్ ఉన్నాయి. ఇప్పుడు మోస్ట్ ట్రెండింగ్ అని చెప్పొచ్చు. ఇక్కడ వచ్చేసి మొత్తము హ్యాండ్లూమ్ అనమాట. ఓన్లీ డోర్ కర్టన్స్ అవన్నీ ఈ లైన్ మొత్తం అవి ఉన్నాయి. లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ మొత్తము హ్యాండ్ బ్యాగ్స్, ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ అవన్నీ ఉన్నాయి. కుకింగ్ ఐటమ్స్ సంబంధించినవి అన్నీ. ఇవి వచ్చేసి కలంకారీ చిన్నపిల్లల డ్రెస్సెస్, స్కర్ట్స్ ఉన్నాయి. ఈ షాప్ మొత్తం వచ్చేసి బ్యాగ్స్ అయితే చాలా కాస్ట్ ఉన్నాయి. ఈ బ్యాగ్ చూపిస్తున్నాను కదా, ఈ బ్యాగ్ వచ్చేసి లబుబు బ్యాగ్ అనమాట. సో ఈ బ్యాగ్ వచ్చేసి 750 అలా చెప్పారు. నాకైతే చాలా ఎక్కువ అనిపించింది. లోపల అయితే వెళ్ళి అడిగాము. బ్యాక్ ప్యాక్ అయితే సేమ్ ఆల్మోస్ట్ ఒక 700 అనే చెప్తున్నారు. అన్నిటికీ ఏ కాస్ట్ తక్కువ అనిపించలే నాకైతే ఇక్కడ బ్యాగ్స్. అన్ని కలెక్షన్ అయితే చాలా సూపర్గా ఉన్నాయన్నమాట. డిఫరెంట్ టైప్గా చిన్నపిల్లలకి, పెద్దలకి, ఎవరికైనా చాలా కలెక్షన్ అయితే చాలా బాగుంది. కానీ కాస్ట్ కూడా టూ మచ్ చెప్తున్నారు. సూపర్ కలెక్షన్ అని చెప్పొచ్చు. హ్యాండ్ బ్యాగ్స్ అయితే చాలా బాగున్నాయి. ఇక్కడ ఒక యూనికార్న్ బ్యాగ్ ఉంటుంది, చాలా బాగా నచ్చింది. తీసుకుందాం అనుకున్నా కానీ ఏదైనా 700 అనే చెప్తున్నారు. చాలా ఎక్కువ అనిపించింది నాకైతే.
ఇక్కడ చూసారు కదా వింగ్స్ ఉన్నాయి ఒక బ్యాగ్కి, అదైతే చాలా బాగుంది. నెక్స్ట్ వచ్చేసి టాయ్స్ దగ్గర, ఎక్కడైనా టాయ్స్ ఎందుకు చూపిస్తున్నానంటే మా వాడు ఉన్నాడు కాబట్టి మా బాబు కంపల్సరీగా టాయ్స్ దగ్గరికి వెళ్ళాల్సి వస్తుంది వాడి గురించి. ఇవన్నీ మనం బయట నార్మల్గా మార్కెట్లో కానీ ఎక్కడైనా షాప్స్ దగ్గర కానీ బయట చూస్తే 100 రూపీస్ అని చెప్తారు. నేనైతే సికింద్రాబాద్ బస్ స్టాప్లో చూశాను, ఏది కొన్నా 100 రూపీస్ అని ఒక షాప్ ఉంది. కానీ ఇక్కడ మాత్రం మినిమం 200, 300 ఎబోనే ఉన్నాయి, అసలు తగ్గనే లేదు. నెక్స్ట్ షాప్లో వచ్చేసి అన్ని ఇంట్లోకి సంబంధించిన అనమాట. ఇక్కడ చూపించాను కదా ఫస్ట్ వుడెన్ది పూరి ప్రెస్ అనమాట, 940, 740 అలా ఉన్నాయి. దాని డెమో వచ్చేసి నేను షార్ట్ వీడియోలో అప్లోడ్ చేశాను. చాలా అంటే చాలా బాగున్నాయి, వెయిట్ కూడా చాలా ఉందన్నమాట అది. ఇక్కడ వచ్చేసి ఎరేజర్స్, ఇవన్నీ కార్ కీ ఉంటుంది కదా దానిలాగా. ఇవి వచ్చేసి షార్ప్నర్, చిన్నపిల్లలు అయితే చాలా బాగున్నాయి అనమాట. స్టేషనరీ ఐటమ్స్ సేమ్ షాప్లోనే ఇవన్నీ బయట పెట్టారు. ఎరేజర్స్, ఐస్ క్రీమ్ లాగా, ఇంకా హ్యాండ్ వాష్ పేపర్స్, హ్యాండ్ వాష్ అంటారు కదా అవి కూడా ఉన్నాయి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పెన్నులు, పెన్సిల్స్ చాలా ఉన్నాయి. ఇంకా లోపలికి వచ్చేసి మనకి కిచెన్లోకి కావాల్సిన చిన్న చిన్న బాక్సెస్, సెల్ఫ్ కవర్స్, టంబ్లర్స్ చాలా ఉన్నాయి. వాటర్ బాటిల్స్ కానీ. ఈ షాప్లో అయితే నో బార్గెనింగ్ అనమాట, ఫిక్స్డ్ రేట్ అని చెప్పి బోర్డు పెట్టేశారు. మనం వెజిటేబుల్స్ వేసుకోవడానికి బాస్కెట్స్, చిన్నగా ప్లాస్టిక్ ఐటమ్స్ ఉన్నాయి చాలా మట్టుకైతే. ఇంట్లోకి కావాల్సిన ఇక్కడ చూసారు కదా స్నేక్, ఎరేజర్, క్రొకడైల్ అలాంటివన్నీ రబ్బర్వి బొమ్మలు ఉన్నాయి. మా బాబుకి చూపించి భయపెట్టాను అనమాట, వాడు అసలు భయపడలేదు. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కొండపల్లి బొమ్మలు అంటారు కదా చెక్కతో చేసినవి, అవన్నీ ఉన్నాయి. ఇక్కడ చపాతీ పీట ఉంది. మంచిగా అనిపించింది నాకు ఈ బొమ్మలు చూస్తే అనమాట. చిన్నపిల్లలు ఆడుకోవడానికి అన్నీ ఉన్నాయి, చిన్న ఐటమ్స్ అన్నీ వుడెన్ తోటి మంచిగా అనిపించింది. ఇది వచ్చేసి చపాతీ చెప్పాను కదా. ఇక్కడ వచ్చేసి రేటు స్టార్టింగ్ 100 రూపీస్ నుంచి ఉన్నాయన్నమాట. 100, ఇంకా లోపల చాలా ఉన్నాయి, నేను లోపల తీయలేదు, ఇది మాత్రం బయటనే. చాలా అంటే చాలా బాగున్నాయి చూడండి. అది వచ్చేసి ప్లేన్, చిన్న కుక్వేర్ ఐటమ్స్ కూడా ఉన్నాయి. సో ఫ్రెండ్స్, ఇలాంటి షాపింగ్ బ్లాగ్స్ కోసం మీరైతే నా ఛానల్ కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి. డైలీ ఇలాగే స్ట్రీట్ షాపింగ్ కానీ ఎక్కడైనా షాపింగ్ బ్లాగ్స్ అన్నీ కంటిన్యూస్గా వస్తుంటాయి అన్నమాట. సో మీకు కనుక నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఎక్కడ షాపింగ్ చేస్తే బాగుంటుందో, ఈ వీడియో ఎలా ఉందో కంపల్సరీగా కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకొని లైక్ చేయండి.